అయ్యేంత వరకు తెలియదు మ్యాక్సిమం. ఓకే. ఇప్పుడు అది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీశాడు బాహుబలి తర్వాత. చాలా చిన్న సినిమా అది. అది ఎలా చేశారో ఏంటో అర్థం కాల. బట్ ఇట్స్ ఒక వెంకటేష్ మహా మీద ఉన్న నమ్మకమో లేకపోతే ఏంటో. ఆ తర్వాత ఇంతే ఈ అడప తడప సినిమాలు చేసుకుంటే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ లాస్ట్. ఇది కూడా మళ్ళీ ప్రొడ్యూస్ చేసినట్టే కదా, ఈ మార్పులు చేర్పులు చేసినా కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఫహద్ ఫాజిల్తో సినిమా అంటే, ఇప్పుడు ఫహద్ ఫాజిల్ అనేవాడు తెలుగులో ఎందుకు తెలుగు వాళ్ళతో ఎందుకు చేయట్లేదు అని దానికి ఆన్సర్ చెప్తే, ఆయన పాన్ ఇండియా హీరో. ఈ రోజుల్లో మనకి తెలుగు తమిళ్ ఇట్లా ఏం లేదు. ఓకే. ప్రతి హీరో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. పాన్ ఇండియా లెవెల్లో పరిచయం ఉన్న అతనితో వీళ్ళు సినిమా చేస్తున్నారు. సో అది మంచి విషయమే. అండ్ నెక్స్ట్ వీళ్ళ ప్రొడక్షన్ ద్వారా ఫహద్ ఫాజిల్ కూడా హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు మనకు జస్ట్ మలయాళం సినిమాలు డబ్బింగ్ సినిమాలనే చూసాం. పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ పుష్పలో విలన్గా యాక్ట్ చేశాడు. బట్ అతనికి వచ్చిన ఇమేజ్ మాత్రం అలాగే ఉంది, హీరోయిక్ ఇమేజ్. పుష్పలో యాక్చువల్గా చెప్పాలంటే ఫహద్ ఫాజిలే హీరో ఒరిజినల్. మన కథ ప్రకారంగా చూసుకుంటే హీరోనే స్మగ్లర్ కదా, ఆయన ఆపే పోలీస్ ఆఫీసరే హీరో. కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చెడ్డోడే కాబట్టి కలిసిపోయింది అట్లా. పుష్ప హీరో అయిపోయాడు. ఎందుకు తర్వాత ఆయన స్మగ్లింగ్ పేదవాళ్ళకి పంచిపెట్టడం, ఊర్లో మంచి పనులు చేయడం, అట్లా అట్లా టర్న్ అయింది. అండ్ పిల్లానికి విలువ ఇవ్వడం, ఆడపిల్లకి అన్యాయం అయితే ఎదురెళ్ళడం, ఇలాంటి ఆస్పెక్ట్స్. సో వాట్ ఎవర్, ఫహద్ ఫాజిల్కి ఉన్న హీరోయిక్ ఇమేజ్ని శోభి యార్లగడ్డకి కంటికి ఎందుకు కనబడిందో నాకు తెలియదు.